ద్వార దర్శనానికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం పరిష్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తే అవుటర్ క్యూ లైన్స్లో కొన్ని చాలా వరకు 3 బ్లాకులు టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ. భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ని ఈ క్యూ లైన్లో తీసుకురావడం జరిగింది. క్యూ లైన్స్లో కూర్చోటానికి అవకాశాలు ఉన్నాయి. క్యూ లైన్ లోపలే మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే ఇప్పుడు క్యూ లైన్స్కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలాసార్లు గ్రీవెన్సెస్ వస్తే దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక 4 బ్లాకులు కూడా బిల్డ్ చేయడం జరిగింది. దాంట్లో 3 బ్లాకులు ఆల్మోస్ట్ రేపు 30th లోపల దాన్ని యూటిలైజేషన్లోకి వస్తాయి. సో దాంతోపాటు మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఇక్కడ కౌంటర్స్ కూడా 63 గేట్ దాకా కౌంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం కొంతవరకు చలికాలం కాబట్టి అన్నప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా, వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. అలానే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం ఇవ్వడం జరుగుతుంది. అలానే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఒకవేళ ఏమన్నా కార్యక్రమం లోపల రిచువల్స్ ఉన్నప్పుడు, క్యూ లైన్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి మొబైల్ కొన్ని వాటర్ డ్రింకింగ్ వాటర్ లైక్ పంప్స్ లాగా వాటిని కూడా దాదాపు 10-15 దాకా తెప్పించడం జరిగింది. వాటి ద్వారా కూడా ఇప్పటికప్పుడే మనకి స్టాటిక్గా కొన్ని ఉంటాయి, మొబైల్గా కూడా కొన్ని ఉంటాయి. అలానే మనకి ఫుడ్ వ్యాన్స్ కూడా కొన్ని 3 మొబైల్ ఫుడ్ వ్యాన్స్ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో టెంపుల్లో రిచువల్స్ ఉన్నప్పుడు ఒక 2-3 గంటలు క్యూ లైన్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఈ మొబైల్ ఎక్విప్మెంట్స్ ద్వారా భక్తులకు సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. అన్ని రకాలుగా మనం క్యూ లైన్ మూవ్ అయితే ఎలా ఉంటుంది, స్టాండ్ స్టిల్ ఆగిపోయి ఉంటే ఎలా ఉన్నా కానీ, అలానే భక్తుల యొక్క ఓవరాల్ యొక్క క్యూ లైన్లో కూర్చునే ఫెసిలిటీ కాడ నుంచి వాళ్ళకి మిగతా సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన వర్క్స్ కూడా భక్తులు కూడా ఉన్న వాటిని తెలుసుకొని వాడుకొని అక్కడ మనకి ఇక్కడ ప్లకార్డు కూడా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో సైనేజ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. సైనేజ్ బోర్డ్స్ చూసుకొని ఎటుపక్క ఉన్నాయి, వాటర్ ఎక్కడుంది, టాయిలెట్స్ ఎటు ఉన్నాయి, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఎక్కడుంది, ఫుడ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా అన్ని భాషల్లో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు అర్థం చేసుకొని చూసి తెలుసుకొని వాళ్ళని ఈ సదుపాయాలను వాడుకుంటారని సందర్భంగా రిక్వెస్ట్ చేయటం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.